శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 4 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉంది. అనురాధ నక్షత్రం ఉదయం 9:58 వరకు ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. సోమవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఇది కార్యలాభాన్ని కలిగిస్తుంది. అంటే ఉదయం 9:58 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీకు అనుకూలత ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మానస యోగం అద్భుతంగా సహకరిస్తుంది. ఉదయం 9:58 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. సోమవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. అంటే ఉదయం 9:58 లోపు పని మీద వెళితే పనులు అవుతాయి. కార్యజయం చేకూరుతుంది. ఉదయం 9:58 తర్వాత అయితే పనులు అవ్వటంతో పాటుగా మీ పనుల్లో మీకు ధనపరంగా కూడా కలిసి వస్తుంది. కాబట్టి విశేషమైన ధనలాభం పొందటానికి ఉదయం 9:58 తర్వాత చేసే ప్రయాణాలు 12 రాసుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాయి. అంటే 2 యోగాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు మంచి స్టెప్స్ వేయటానికి బలం ఉంది. అంటే ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలకి, కంపెనీ చేంజ్ కోసం చేసే ప్రయత్నాలకి, వాటన్నిటికీ కూడా బలం ఉంది. ప్రమోషన్కి బలం ఉంది. అలాగే తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి బలం బాగుంది. మానసికంగా కూడా అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి ద్వాదశ రాశులకి యోగిస్తుంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ 12 రాశుల వాళ్ళు ఖచ్చితంగా పొందుతారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మేషంలో, కుజుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కెరీర్ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా బుధుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ ఉదయం 9:58 వరకు ఉంది. ఈ అనురాధ ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనం చేసుకోవచ్చు. సోమవారం అనురాధ కలిసి వచ్చిందంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవచ్చు. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేసుకోవచ్చు. దీనివల్ల దరిద్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు సర్జరీలకు కూడా అనుకూలం. అనురాధ నక్షత్రం ఆపరేషన్లకు కూడా మంచిది. ఉదయం 9:58 లోపు ఈ పనులు చేసుకోవాలి. ఉదయం 9:58 తర్వాత జ్యేష్ఠ వచ్చింది. జ్యేష్ఠ బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 9:58 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే సర్జరీలు చేయించుకోవచ్చు. ఆపరేషన్ అప్పుడు కూడా చేయించుకోవచ్చు. మన వైపు న్యాయం ఉంటే ఎదుటివాడితో గొడవపడి విజయం సాధించడానికి, ఆ ఆర్గ్యుమెంట్లో నెగ్గటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది. అంటే మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. సక్సెస్ మాత్రం సాధించాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటి వాటికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు బాగా వస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో ఉన్న వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనం పరంగా ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో కొంత వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కొన్ని బాధలు ఉంటాయి, వాటి నుంచి బయటపడతారు. అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి ఆరోగ్యపరంగా వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రుణ బాధలు కూడా వెంటాడుతూ ఉంటాయి. వాటిని తెలివితేటలతో సామరస్య ధోరణిలో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వివాహపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంది. అంటే పెళ్లిలో నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వృత్తిలో కూడా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా మిథున రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ధనపరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాహసయాత్రలు చేయాలనే కోరిక పెరుగుతుంది. అడ్వెంచరస్ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. వాటిలో విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరితో కలిసి హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపటం, కుటుంబంలో విభేదాలన్నీ కూడా తొలగిపోవటం, ఇలాంటి వాటిని కర్కాటక రాశి వాళ్ళు అందుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు. కానీ ఎంతో కొంత ధనపరంగా మాత్రం మంచి ప్రయోజనాలుంటాయి. అలాగే విద్యారంగంలో బావుంది. వివాహ నిశ్చయ ప్రయత్నాలు కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులొచ్చే అవకాశం ఉంది. అంటే మీరెవరికో డబ్బులిచ్చారు. ఆ రావాల్సిన డబ్బులు ఈరోజు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాకుండా ఈరోజు వ్యాపార పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది కన్యారాశి వాళ్ళకుంది. అంటే వ్యాపారం స్తంభించిపోయే అవకాశం ఉంది. స్ట్రక్ అయిపోయే అవకాశాలున్నాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. అంటే ఉన్న ప్రాంతం విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి కెరీర్ కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు అనారోగ్య భావనలుంటాయి. ఆరోగ్యం పట్ల తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే శారీరక శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. వాటన్నిటిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా బావుంది. కీర్తి ప్రతిష్టలొస్తాయి. ఫేము, గుర్తింపు అంతా కూడా కెరీర్ పరంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మంచి లాభం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి చక్కని పరిష్కార మార్గాల దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. అటువంటప్పుడే మీ స్కిల్స్ అనేవి ప్రదర్శించి వాళ్ళ అనుకూలత పొందే ప్రయత్నం చేయటం ఈరోజు మకర రాశి వాళ్ళకు అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుంభరాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ తక్కువ మొత్తంలో అప్పులు చేయండి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. బుద్ధి చంచలత్వం ఉంటుంది. మనసు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. వాటిని స్థిరంగా ఉంచుకొని చంచలమైన నిర్ణయాలు కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మీన రాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలుంటాయి. 12 రాశుల వాళ్ళు కూడా ఈరోజు మొత్తం బాగా యోగించాలంటే ప్రధానంగా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. దీన్నే చిన్న కర్తరి అనే పేరుతో పిలుస్తారు. ఈ డొల్లు కర్తరిలో సూర్యుడు కొంచెం ప్రకాశం పెంచుకుంటాడు కాబట్టి, ఆయన ప్రచండంగా ఉంటాడు కాబట్టి, సూర్యుడి మంత్రం చదువుకుంటే ఈ డొల్లు కర్తరి ప్రారంభం సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలొస్తాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం చండరశ్మి దివాకరాయ నమః. ఇది మంత్రం. ఓం చండరశ్మి దివాకరాయ నమః. ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే సూర్యుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కొత్తగా ఆభరణాలు ధరిస్తే మంచిది. చంద్రహోర ఉన్న సమయంలో వెండి పాత్రలో ఆహారం స్వీకరిస్తే మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి బలం ఉంటుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాల సందర్భంగా ఏ పరిహారం చేసుకుని వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన ప్రత్యేకమైన పనుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.